హే బనీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిన. అండ్ ముందు ఫస్ట్ స్టార్టింగ్లో చూసిండే క్లిప్స్ ప్రకారం మీకు ఒక ఐడియా వచ్చింటుంది ఏం వీడియో ఏమి అనేది. వీడియో వచ్చేసరికి మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఎలా చేసినాం, ఎట్లా అయింది ఏమి అనేది. ఇక్కడ మేమైతే సాయంత్రం పెట్టుకున్నాం కాబట్టి సత్యనారాయణ వ్రతం ఇంటి వెనకాలనే ఆవులు కట్టేస్తారు. అక్కడ ఇంకా ప్యాడ్ తెచ్చి అలికి ముగ్గేసే లోపల మా తమ్ముడు తోరణాలు కట్టి గడపంకంతా పూలు కట్టేసినారు. అంత లోపల మా అమ్మ స్నానం చేసుకొని వచ్చి పూజ రూమ్ అంతా రెడీ చేసుకుంటానింది. అండ్ ఇక్కడైతే నేను మా అమ్మకి కూరగాయలు కట్ చేసి ఇస్తాను, బికాజ్ నైట్ రిలేటివ్స్ వచ్చిన వాళ్ళకి అంతా వంట చేసి పెట్టాలి కాబట్టి. సో ఇక్కడంతా ప్రిపరేషన్ అయ్యేలో ఒక పక్క నేను కటింగ్ అవి చేస్తా అంటే అమ్మ ఒక పక్క వంట ప్రిపేర్ చేస్తానింది. అండ్ అదర్ సైడ్ మా పిన్నమ్మ వాళ్ళు, వదిన వాళ్ళు, అక్క వాళ్ళు వచ్చి కొంచెం పూలు కట్టే దాంట్లో హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత ఇదిగా ఉందని. అండ్ ఈవెన్ మై బ్రదర్ వాజ్ హెల్పింగ్ కూరగాయలు కట్ చేసే దాంట్లో. అండ్ ఈవెన్ ఇప్పుడు నెక్స్ట్ వీడియో వడపిండి రుబ్బుతా అన్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసరికి కామెడీ ఏంటంటే వీడియో తీస్తాడని చెప్పి రుబ్బునంట అన్నాడు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు హెల్పింగ్. అండ్ మళ్ళీ అమ్మ కూడా జాయిన్ అయ్యింది. అండ్ ఒక పక్క మా అక్క, వదిన వాళ్ళంతా కూడా జాయిన్ అయినారు అమ్మకి హెల్ప్ చేయను వంటలు. అండ్ ఇక్కడ నా సెలెక్షన్స్ లైక్ ఏ శారీ కట్టుకోవాలి ఏమనేసి చెక్ చేసుకుంటాను. అండ్ ఇక్కడైతే మా చెల్లికి నేను హెల్ప్ చేస్తాను అంటే శారీ కట్టుకొని అండ్ రెడీ అయ్యే దాంట్లో. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను ఇలా రెడీ అయినా సత్యనారాయణ వ్రతానికి. మేము రెడీ అయ్యి వచ్చేసరికి ఐవర్ అంతా రెడీ చేసి పెట్టుకున్నారు. అండ్ మేము రెడీ అయ్యి వచ్చిన తక్షణమే డాడీని, అమ్మని బయటని ఇంకా గడప పూజ చేసుకొని వచ్చి ఇంట్లో దేవునికి పూజ చేసుకొని పూజలో కూర్చోబెట్టినారు. అండ్ అమ్మ నాన్న కన్నా పెద్దవాళ్ళు ఏమున్నాయి, నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. కానీ నాన్నమ్మ ఇక్కడ రాలేదు కాబట్టి డాడీ వాళ్ళకన్నా పెద్దోళ్ళు ఉండే వాళ్ళతో ఆశీర్వాదం తీసుకున్నారు. అండ్ ఈవెన్ మేము మా అమ్మ మా నాయనకి ఆశీర్వాదం తీసుకొని పూజ స్టార్ట్ చేసినాము. అండ్ ఇక్కడ మొత్తం ప్రొసీజర్ మీరు అట్లానే చూడవచ్చు, వాయిస్ ఓవర్ ఏమి ఉండదు. కొంచెంసేపు మాత్రమే వాయిస్ ఓవర్ వస్తుంది. అండ్ ఫస్ట్ ఇక్కడైతే నవధాన్యాలు పూజ చేస్తున్నారు. ओम अग्निर्मूर्धादिवकपते पृथिव्यायमपामुरेतागं सजन्वते अधिदेवता प्रत्येवता सहिताय अंगारग्रहम् आवाहयामि स्थापयामि पूजयामि मंगलाय नमः। ओम प्रियंगुलिकया श्यामं रूपेण प्रतिमंबुलं सौम्यं सौम्यगुणोपेतं तं बुधं प्रणमाम्यहम्। ओम उद्बुद्ध स्वाग्ने प्रजाग्नेनं मिष्टापूर्ते संश्रेयतामयं च पुनर्गण्वस्तग्वा पितरं युवानुन्नातागं सजन्वते अधिदेवता प्रत्येवता सहिताय बुधग्रहम् आवाहयामि स्थापयामि पूजयामि बुधाय नमः। ओम बृहस्पते अतीरतर्योर्हद्युमुद्वादिकतमज्जनेशो यद्दीवैश्चो सप्तब्जातस्मा सुदृढं देहि चित्रम् अधिदेवता प्रत्येवता सहिताय गुरुग्रहम् आवाहयामि स्थापयामि पूजयामि गुरवे नमः। ओम प्रभः शुक्राय वानमे वर्धञ्जयाग्ने सुभूतं यो देव्यानि मानुषांशे अन्तर्विश्वानि विद्मना जिगाते अधिदेवता प्रत्येवता सहिताय शुक्रग्रहम् आवाहयामि स्थापयामि पूजयामि शुक्राय नमः। ओम शन्नो देवीरविष्टया आपो भवन्तु पीतये शनियोरविस्रुवन्तु न अधिदेवता प्रत्येवता सहिताय शनैश्चरग्रहम् आवाहयामि स्थापयामि पूजयामि शनैश्चराय नमः। ओम कयाश्चित्रावो दोते स्त्रावृतः सकाः कया चेष्टावृतः देवता प्रत्येवता सहिताय राहुग्रहम् आवाहयामि स्थापयामि पूजयामि राहवे नमः। ओम केतुं गृह्णन् केतवे पेशो मर्या पेशः संशद्भुजायत अधिदेवता प्रत्येवता सहिताय केतुग्रहम् आवाहयामि स्थापयामि पूजयामि केतवे नमः। त्रिभाग्रणे उच्छ्वास निश्वास रूपेण बहिरागत्य सुखं चिरं तिष्ठन्तु स्वाहा। ओम असुनीते पुनरस्मासु चक्षुः पुनः प्राणमयि नवदेहि भोगं। నవధాన్యాల పూజ అయిన తక్షణమే ఇంటి దేవునికి అభిషేకం చేపించినారు. अव पश्चात् अथवा पुरस्तात् अथवा उत्तरात् अथवा दक्षिणात् अथवा चोर्ध्वात् अथवा धरात् सर्वतो मां पाहि पाहि समन्तात् त्वं वाङ्मयस्त्वं चिन्मया त्वमानन्दमयस्त्वं ब्रह्ममया त्वं सच्चिदानन्दाद्वितीयः सत्यज्ञानप्रियाय नमः सत्यनिधये नमः सत्यसंभवाय नमः सत्यप्रभवे नमः सत्येश्वराय नमः सत्यकर्मणे नमः। ओम सत्यपवित्राय नमः सत्यमंगलाय नमः सत्यगर्भाय नमः सत्यप्रजापते नमः सत्यविक्रमाय नमः सत्यसिद्धाय नमः सत्याच्युताय नमः सत्यवीराय नमः। ओम सत्यबोधाय नमः सत्यधर्माय नमः सत्याग्रजाय नमः सत्यसंतुष्टाय नमः सत्यवराहाय नमः सत्यपरायणाय नमः सत्यपूर्णाय नमः सत्यौषधाय नमः सत्यशाश्वताय नमः।
ओम सत्य प्रवर्धनाय नमः सत्य विभवाय नमः सत्य ज्येष्ठाय नमः सत्य श्रेष्ठाय नमः सत्य विक्रमणे नमः सत्य धन्वने नमः ओम सत्यमेधाय नमः सत्याधिपाय नमः सत्य क्रतवे नमः सत्य कालाय नमः सत्य वत्सलाय नमः सत्य वसवे नमः सत्य मोदाय नमः सत्य रुद्राय नमः सत्य ब्रह्मणे नमः ओम सत्यामृताय नमः सत्य वेदांगाय नमः सत्य चतुरात्मने नमः सत्य भोक्त्रे नमः सत्य शुचे नमः सत्य अर्चिताय नमः सत्य इंद्राय नमः सत्य संगाय नमः सत्य स्वर्गाय नमः सत्य नियमाय नमः सत्य वेदाय नमः सत्य वेद्याय नमः सत्य पीयूषाय नमः सत्य मायाय नमः सत्य मोहाय नमः ओम सत्य सुरानंदाय नमः सत्य सागराय नमः सत्य तपसे नमः सत्य सिंहाय नमः ओम सत्य मृगाय नमः सत्य लोकपालकाय नमः सत्य स्थिराय नमः सत्य दिक्पालकाय नमः सत्य ధనుర్ధరాయ नमः ఇక్కడ వచ్చేసరికి పూజ అంతా అయిన తక్షణమే సత్యనారాయణ స్వామి కథ స్టార్ట్ అయ్యే ముందుగా కొంచెం ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేసినారు. ಹೀಗೆ ಮಾಡಬೇಕು ಅಂತಿಲ್ಲ, ನಿಮಗೆ ಹೇಗೆ ತೋಚುತ್ತೋ ಹಾಗೆ ಮಾಡ್ಬೋದು. ನಿಮ್ಮ ಶಕ್ತಿ ಅಥವಾ ನಿಮ್ಮ ಭಕ್ತಿಯ ಅನುಸಾರವಾಗಿ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೋದು. ಅದೇ ನೀವು ಒಂದು ವ್ರತ ಅಂತ ಮಾಡೋದಾದ್ರೆ, ಈಗ ಸತ್ಯನಾರಾಯಣ ವ್ರತ ಇರಬಹುದು, ಸಂಕಷ್ಟಹಾರ ವ್ರತ ಇರಬಹುದು, ಕೇದಾರೇಶ್ವರ ವ್ರತ ಇರಬಹುದು, ವರಮಹಾಲಕ್ಷ್ಮಿ ವ್ರತ ಇರಬಹುದು. ಈ ರೀತಿ ವ್ರತ ಅಂತ ಮಾಡುವಾಗ ಅದು ಹೇಗೆ ಮಾಡಬೇಕು ಅನ್ನುವಂಥದ್ದನ್ನು ತಿಳ್ಕೊಂಡು ಮಾಡಬೇಕು ಅಂತ. ಹಾಗಾಗಿ ನಾವು ಏನು ಮಾಡ್ತಾರೆ ಅಂತಂದ್ರೆ, ಪ್ರತಿಯೊಂದು ವ್ರತದ ಕೊನೆಯಲ್ಲಿ ಕಥೆಯನ್ನು ಹೇಳ್ತಾರೆ. ಕಥೆಯನ್ನು ಹೇಳುವಂಥ ಉದ್ದೇಶ ಏನು ಹೇಳಿ? ತಿಳ್ಕೊಂಡು ಮಾಡಬೇಕು. ಭಗವಂತ ಏನು ಹೇಳ್ತಾನೆ ಅಂದ್ರೆ, ಒಮ್ಮೆ ನಾವು ಏನಾದರೂ ತಪ್ಪು ಮಾಡಿದ್ರೆ ಅದಕ್ಕೆ ಕ್ಷಮೆಯನ್ನು ಕೊಡ್ತಾನಂತೆ. ವಿಶ್ವದಕ್ಷರುತ ವಿಶ್ವತೋಮುಖ ವಿಶ್ವತೋಸ್ತಮುತ ವಿಶ್ವದಪಾದ ಸಂಬಾಹುಗ್ರಾಂ ನಮಲಿ ಸಂಪದತ್ರ ಓಂ ಆಶಾಸ್ತಯಂ ఇక్కడైతే సత్యనారాయణ స్వామి కథ అయిన తక్షణమే హారతి ఇచ్చి 3 ప్రదక్షిణాలు వేసి అక్షంతలు ఎత్తి దేవుని కాడ ఇచ్చినాము. అండ్ ఇక్కడైతే పూజ అయిన తక్షణమే మా అత్త వాళ్ళు పిన్నమ్మ వాళ్ళు అందరూ మంగళహారతి ఇచ్చినారు. ఇక్కడైతే మంగళహారతి ఇచ్చిన తక్షణమే ముత్తైదులకి పసుపు కుంకుమ ఇచ్చి ప్రసాదం పెట్టేది చూడండి. పూజ ఆరాధన పూర్వక ప్రసాద వినియోగాధికార సిద్ధ్యర్థ ప్రసాద వినియోగాఖ్యం ಕರ್ಮ ಕರಿಷ್ಯೆ ನೀರು ಪ್ರೋಕ್ಷಣೆ ಮಾಡಿ. ಸಾಕು. ತುಳಸಿ ದೇವಿ ಕಾಯಿನ್ ಹಂಗೆ ಇಟ್ಕೊಳ್ಳಿ. ತುಳಸಿ ಮತ್ತೆ ಕಾಯಿನ್ಸ್ ಎಲ್ಲ ಒಂದೊಂದರ ಮೇಲೆ 5 ಜನ ಕೂತ್ಕೊಳ್ಳಿ. ಮತ್ತೆ ಬ್ರಾಹ್ಮಣ ಹಿತಾಯ ಜಗದ್ಧಿತಾಯ ಕೃಷ್ಣಾಯ ಗೋವಿಂದಾಯ ನಮೋ ನಮಃ. ಬ್ರಾಹ್ಮಣ ಸುವಾಸಿನಿ ಪೂಜಾ ಆರಾಧನಾಖ್ಯಂ ಕರ್ಮ ಕರಿಷ್ಯೆ. ನೀವು ಒಬ್ಬರೇ ಮಾಡ್ಬಿಡಿ, ಆಚೆ ಬನ್ನಿ ಬಲಭಾಗ. ನನ್ನ ಕೈ ಮೇಲೆ ಒಂದು ಉದ್ದರಣೆ ಹಾಕಿ ನೀರು. ಆಪಹ ಶಿವ ಆಪ ಸಂತೋ ಸಂತು ಶಿವ ಆಪಹ ಸುಮನಸಃ ಸುಗಂಧಾನಿ ಪಾಂತೋ. ಕೈ ತೊಳ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಇಟ್ಟುಕೊಳ್ಳಿ. భవ్య కుంకుమ పెట్టి ఏం బొట్టేలేదు చూడు వచ్చింది. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रुजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदोम् आवह ताम् आवह जातवेदो लक्ष्मीर्मनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं. డాడీ బండి అంటే కూర్చున్నాడు. पूजा आराधना संपूर्ण फल प्राप्त्यर्थं प्रसाद विनियोगाधिकार सिद्ध्यर्थ प्रसाद विनियोगाख्यं कर्म करिष्ये दत्तं नमः नमः.
తినబడే ఏడ తిన్నాను సుಮ್ಮನೆ ಇರಬೇಕು సంతు దేవాః యాంతు దేవగణాసర్వే పూజామాదాయ మత్సామిష్టకామ్యార్థ సిద్ధ్యర్థం పునరా గమనాయ చ ఆవాహిత కలశాదిష్ట ధాన్యాదిష్ట దేవతాభ్యో మేధాస్థానం ప్రతిష్టాపయామీతి విసర్జనాయ ఓం భూం సోం భూర్భువః స్వః इति विसर्जनाय स्वाहा पवित्रकुंभी गोविंदाय नमः करम प्रक्षाल्य अंत्यगिरि बिच्चनि प्रणवस्य परब्रह्म ऋषिः देवी गायत्री चंद्र परमात्मा देवता प्राणायामे विनियोगा ओम भो ओम भुवः ओम स्वः ओम महः ओम जनगुं ओम तपः ओम सत्यम ಈ ಬೆರಳು ಮೂಗು ಹಿಡ್ಕೊಂಡು ಮನೆ ದೇವರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿ 3 ಬಾರಿ ಆಪೋ ಜ್ಯೋತಿರ್ಸಮೃತಂ ಬ್ರಹ್ಮ ಭೂರ್ಭುವಃ ಪುನಸ್ತ್ವಾದಿತ್ಯ ರುದ್ರಾವಸವಸ್ಯ ಮಂದತಾಂ ಪುನಃ ಬ್ರಹ್ಮಾಣೋ ವಸುನೀತ ಯಜ್ಞೈಃ ಗೃತೆ ನಸ್ತನೋ ವರ್ಧಸ್ಸು ಸತ್ಯಾಃ ಸಂತು ಯಜಮಾನಸ್ಯ ಕಾಮಾಃ रोचन रोचमान शोभन कೈಲಿ ಹಿಂಗೆ रोचमान शोभन शोभमान कल्याण నేను ఇక్కడైతే అంతా అయిన తక్షణమే ఎవరి కాడంత ఆశీర్వాదాలు తీసుకునేసి మా అమ్మ నాన్న దక్షిణం ఇస్తారు కదా, సో దానికని ప్లేట్ రెడీ చేసుకొని వాళ్ళు దక్షిణం ఇచ్చినారు. అండ్ ఇక్కడైతే అందరూ తినడానికి రెడీగా ఉంటే మా అన్న కొడుకు అప్పలం కోసం టైటింగ్ చేస్తాను. మీరు ఎవరు అడిగినా ఏమంటాడు, వాళ్ళ నాన్న అడిగితే మాత్రం ఇస్తాడు. చూడండి నువ్వు అడుగురా అన్న, నువ్వు అడుగు అప్పలమ్మ. అంతే అండి ఈ వీడియో. నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and comment down below.